రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణల కేసులో జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కు ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఆదేశాలు కూడా జారీ చేసింది. బెయిల్ కోసం 50,000 చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు 3 రోజుల్లోగా తన పాస్పోర్ట్ ను కోర్టుకు అప్పగించాలని, ప్రతి శుక్రవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టమైన షరతులు విధించింది. అగ్నిమాపక శాఖ డీసీగా పనిచేసిన సమయంలో సంజయ్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇక అగ్ని ఎన్ఓసి వెబ్ పోర్టల్ అలాగే మొబైల్ యాప్ అభివృద్ధి కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయని, పనులు పూర్తి కాకముందే 59 లక్షలకు పైగా చెల్లింపులు చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో ఆయన ఆగస్టు 26న ఏసీబీ కోర్టులో లొంగిపోగా అప్పటి నుంచి విజయవాడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇక ఇదే కేసులో సహా నిందితుడిగా ఉన్న కొండలరావుకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో 112 రోజుల తర్వాత సంజయ్ కుమార్ కు బెయిల్ లభించింది. అప్పటి నుంచి ఆగస్టులో అరెస్ట్ అయిన ఆయన అప్పటి నుంచి బెయిల్ కోసం వివిధ కోర్టులో పిటిషన్లు వేస్తానే ఉన్నారు. చివరికి బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. నెగట్టు సంజయ్ 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. వైసీపీ హయాంలో ఏపీ సిఐడి అదనపు డీజీగా కూడా పనిచేశారు. అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు. ఈ టైంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆయన సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అవినీతి ఆరోపణలపైన ఆయనపై చర్యలు తీసుకుంది. 2023 సెప్టెంబర్లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతో వార్తల్లో నిలిచారు సంజయ్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి చీఫ్ గా ఆయన వ్యవహరించిన తీరు విమర్శలు పాలైంది. తర్వాత మార్గదర్శి కేసులో కూడా వ్యవహరించిన తీరు సరిగా లేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వీటికి సంబంధించి చెప్పే కార్యక్రమంలో ప్రెస్ మీట్ పెట్టిన సంజయ్ కాస్త అతిగా మాట్లాడారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా కేసుల్లో వ్యవహరించిన తీరు తర్వాత మీడియా సమావేశాల్లో చెప్పిన సమాధానాలతో వివాదాల్లోకి ఇరుక్కున్నారు సంజయ్. 2024 జూన్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్ వెయిట్ ఫర్ పోస్టింగ్ లో పెట్టారు సంజయ్ ని. ఆ తర్వాత 2024 డిసెంబర్ లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో వాళ్ళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు వెబ్ పోర్టల్ను మొబైల్ వెబ్ పోర్టల్ కి సంబంధించి ప్లస్ మొబైల్ యాప్ అభివృద్ధి కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళు గుర్తించారు. పని పూర్తి కాకముందే 59 లక్షలకు పైగా నిధులు చెల్లింపులు చేశారని చెప్పి సిఐడిలో ఎస్సీ ఎస్టీ అవగాహన కార్యక్రమాలకు షార్ట్ టెండర్లు 1.15 కోట్లు దుర్వినియోగం చేశారని చెప్పేసి 2025లో ఏసీబీ కేసు నమోదు చేసింది. రిమాండ్ కస్టడీలు పొడిగింపులు జరుగుతూ వచ్చాయి. 2025 నవంబర్లో సస్పెన్షన్ మరియు మరొక 6 నెలల పాటు పొడిగించింది. అంటే మొత్తం 2025 వరకు ఆయన పైన సస్పెన్షన్ కంటిన్యూ అవుతానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిన్న ఆయనకి బెయిల్ లభించింది. ఏసీబీ కోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనకి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. విడుదలైన 3 రోజుల్లోనే పాస్పోర్ట్ సరెండర్ చేయాలని చెప్పేసి, వారానికి ఒకసారి కంపల్సరిగా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ముందు హాజరు కావాలని చెప్పేసి ఇలా షరతులతో కూడా బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు.